ఏంటేనయ్యా ఇలా ఉరుకులు పరుగుల మీద ఏసకుతాడు. అదే వద్దత, ఇప్పుడు పార్టీకి వెళ్ళాలి. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఎవ్వరం పెద్దదంటున్నాం, అయితే లక్ష్యం ఎదుగుతుంది. ఇంకో సీసా పట్టిస్తే కానీ ఈ బండి బేడెట్టు. వాళ్ళు ఎవళ్ళంట? వాళ్ళెవరో నాకు తెలుసు కానీ నువ్వు తెలుసుకోవటం అనవసరం. ఆ గొడవలన్నీ నీకెందుకు? నీ పని ఏదో నువ్వు చూసుకో. ఎక్కడికో వెళ్ళాలన్నావుగా? అవునత్త. టైం అయింది, తెలుపు. వస్తా. రండి రండి, రామరంగ రండి. నమస్కారం. హాయ్ గీత, ప్లీజ్ రిటర్న్ ఫస్ట్ డే. ఓ రమామణి గారా, రండి రండి. నమస్కారం. 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 ఊపిరి తిరగని మీ సంఘ సేవా కార్యక్రమాల్లో మా అమ్మాయి పుట్టినరోజు గుర్తుంచుకొని రావడం చాలా సంతోషం. మీరు అలా అంటే నేను ఒప్పుకోను. గీత నా ఫేవరెట్. మీరు పిలవపోయినా ఈ రోజు నేను ఇక్కడ ఉండేదాన్ని. గీత డార్లింగ్, కమ్ ఆన్. ఏ వామ్ కిస్ ఫర్ ద డే. మేడం, ఆ పని చేసే మనిషి ఇంకొకడు ఉన్నాడు. ఓ ఉన్నాడా? ఐ యామ్ గ్లాడ్. ఏడి ఎక్కడ? ఓ ఏడమ్మా మీ హీరో? ప్రోగ్రామ్ మర్చిపోయాడా లేక ఇంటి అడ్రస్ మర్చిపోయాడా? తప్పకుండా వస్తారు నాన్నగారు. ఏమిటమ్మా ఇంతవరకు రానివాడు ఇంకా వస్తాడని నమ్మకం లేదు. హలో, పోలీస్ స్టేషన్. మీరు బీచ్ రోడ్ లైట్ హౌస్ ప్రాంతానికి వెంటనే రావాలి. అక్కడ ఏదో దొంగ సరుకు దిగుమతి అవుతుంది. సందేహం లేదు, త్వరగా రావాలి సార్. జనాలు ఇతనే మనకు ఫోన్ చేసిన మనిషి. త్వరగా చేయించండి. పిచ్. ఏమ్మా, నీ బాయ్ ఫ్రెండ్ని ఏకంగా కొంగరు ముడేసి తీసుకొచ్చేసావా? ఏడి? ఏడమ్మా రాలేదా? పర్వాలేదు నాన్న, మనం వదిలేస్తాం. అయితే ఉండు. థ్యాంక్స్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ. ఏమైంది వేణు? వేణు, నాన్న డాక్టర్ ఫోన్ చేయండి. అలాగేనమ్మా, ముందు ఇతను గదిలో తీసుకుపోదాం. వేణు, వేణు. ఏంటి సార్ పెద్ద గావకాకు పెట్టారు? చూడు, మా చేత చావు దెబ్బలు వినలే కాకుండా పెద్ద మునగాళ్ళగా పేపర్లో ఫోటో కూడా వేయించుకున్నాడా? ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? ఇవన్నీ వినదాకా తమకు తీరిక ఎక్కడ దొరా? ఆ రోజు పోలీసు వాళ్ళు ఇతర పట్టిన అయ్యాలు బతికిపోయారు కానీ లేకపోతే ఆడి సావు ఫోటో మర్నాడు పేపర్లోకి ఎక్కుంది. ఏ సేవలే వెళ్ళ. ఒంట్లో సంగతి ఎలా ఉందా? మనసులో మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఎందుకని? ఇలా ఒళ్ళంతా దెబ్బలు తగ్గించుకునేందుక? కాదు, నీ చల్లని చేతులతో సేవలు అందుకుంటున్నట్టు. బాగుండేది వరుస. ఈ యాక్సిడెంట్ పరీక్షలకు ముందు జరుగుంటే అప్పుడు తెలిసి వచ్చింది నీకు. ఆ పరీక్ష ఎలాగ అయిపోయినాయిగా. ఈ పరీక్షలో ఎలా నెగ్గుతానా అని.
ఈ పరీక్షల్లో మీరు తప్పకుండా నెగ్గుతారు. కూర్చోండి, నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. అక్కర్లేదు. అదేంటి? త్వరగా కోలుకుంటే నీ చల్లని చేతులతో సేవలు చేయించుకునే అవకాశం పోతుందిగా. బాగుందిలేండి, అందుకని ఎల్లప్పుడూ మంచం పట్టు ఉంటారా? అబ్బాయి కాదు, నీ కొంగు పట్టు. మీరు వెళ్ళడం తప్పదంటారా? గీత, ఆ మాటే నా నోటి వెంట చెప్పించాలంతా. ఇన్నాళ్ళు కాలం ఎలా గడిచిందో కూడా తెలియలేదు. ఇప్పుడు మీరు వెళ్తానంటే నాకు బాధగా ఉంది. పిచ్చిదానా, మన ఇద్దరం శాశ్వతంగా విడిపోతున్నట్టు బాధపడతాను. ఏమండి, నవ్వుతూ అయినా అంత మాట అనకండి. గీత, నువ్వు నా జీవితంలోనికి మధురమైన కలగా ప్రవేశించావు. నిన్నెన్నటికీ దూరం చేసుకోలేదు. గీత, నువ్వు బయటికంటున్న మాట నేను మనస్సులో అనుకుంటున్నా, బయటికనలేక బాధపడుతున్నా. ఏమిట్రా? నీకు మంచి ప్రశ్న తీసుకొచ్చాను. ఏమిటో చెప్పు. ఇగో అక్కయ్య స్వయంగా అలిన రుమాలు. ఏమయ్యా, నాకు తెలియకుండానే మా అమ్మాయి అనుమతి సంపాదించావన్నమాట. వెళ్ళాలండి, సెలవులిచ్చి చాలా రోజులైంది. అమ్మ నాన్న నా కోసం ఎదురు చూస్తూ ఉంటా. నీ ఆరోగ్యం జాగ్రత్త బాబు. మీరింతకాలం చూపించిన ఆదరాన్ని అభిమానాన్ని నేను ఎన్నడూ మర్చిపోను. మీ మేలు. వేణు, అది ఇతరులకు చేస్తే మేలయ్యా, మాలో ఒకరిని చేస్తే అది బాధ్యత, బంధుత్వం అనిపించుకుంటుంది. అదేమిటండి ఆ డొంక తిరుగుడు మాటలు? సూటిగా మాట్లాడాల్సింది, మాట్లాడుకోవాల్సింది ఇతంతో కాదే, వాళ్ళ నాన్నగారితో. అవసరం వచ్చినప్పుడు అన్ని విషయాలు అప్పుడు మాట్లాడతాం. శుభం. వస్తానండి. నేను తీసుకుంటాను బాబు. బాబు, ఏం బాబు, పరీక్షలు బాగా రాశారా? ఎవరు? పెద్దయ్యా, అబ్బాయి వేణయ్యా. చాలా కాలం అయింది బాబు నేను చూసి, చూపు ఆంతం లేదు. అలాగా. ఇదిగో తాత, నీకు కళ్ళజోడు తీసుకొచ్చాను. చూడు, ఇప్పుడు చూపు అంత ఉందా? బాగా కనపడుతుంది బాబు. నా జ్ఞాపకం కళ్ళజోడు తీసుకొచ్చా బాబు, చాలా మంచివాడివి. మంచి సమయానికి వచ్చావయ్యా, ఇప్పుడే దించారు. ఇదిగో లేకపోతే ఏమా, నిన్ను చూసి చాలా అయినట్టుంది. నిన్ను మాత్రం నేను రోజు చూస్తానే ఉంటాను. అది ఎట్టమ్మా? అవును, మా రంగనమ్మ కళ్ళల్లో, మా సీతత్త మాటల్లో నిన్ను నిత్యం చూస్తుంటాను. వేణయ్య, వేణు, నువ్వు చాలా లక్కీ ఫెలోరా. ఏ మీ మధ్య ఎంత చక్కని మమతలు ఉన్నాయి. అంతగా అంటే మాకు ఏముంటాయి బాబు? మీలాగా గొప్ప కార్లు ఉండడానికి, పెద్ద పెద్ద మేళ్ళు ఉండడానికి, చిన్న చిన్న బొచ్చు కుక్కలు ఉన్నా ఏదో మూడ్లో ఉన్నట్టున్నారా? కవిత్వం కూడా వస్తుంది. వస్తారు వేణు. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. వస్తాను అంకుల్. మంచి వెళ్ళరా. డాడీ, అయ్యా వచ్చేసారు. ట్రైన్ వచ్చి అరగంట అయితే ఇంటికి రావడం ఇంత ఆలస్యం కదా. ఒక ఫ్రెండ్ దాంట్లో దింపి. సరే సరే పుణ్యాలు, నేను డైరెక్షన్ మీటింగ్కి ఎలా ఉంది లేదు. నా కారు స్టేషన్కి ఎందుకు పంపించావు? త్వరగా సామాన్లు నింపు, నువ్వు లోపలికి వెళ్ళరా. ఏం చిన్నబాబు అలా చిక్కిపోయారు? పరీక్ష బాగా రాశారా? థ్యాంక్స్ అండి. ప్రేమతో నాన్నగారు అడగలేని ప్రశ్నని ముఖప్రీతికి మీరేని అడిగారు.